హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, కిరణ్ రాయల్ అండ్ లక్ష్మి వివాదంలో మనం చూసాం, రాజస్థాన్ పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కిరణ్ రాయల్ నన్ను చంపేస్తాడు అని చెప్పేసి ఆమె బాధపడుతున్నట్టు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సార్. మరి ఆ వీడియోలో ఏం చెప్తుంది, వీళ్ళ ఇష్యూ గురించి అంటే ఎటు వెళ్తుంది, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? కిరణ్ రాయల్ది అదొక వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏమంటే వ్యక్తిగతమైన విషయాలను కూడా రాజకీయ పార్టీలు చెరో వైపు ఎంటర్ అయిపోతున్నాయి. నిజానికి వైసీపీకి దీనికి సంబంధం లేదు, కానీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వైసీపీ మీద విపరీతంగా అటాక్ చేయడం, జగన్ని హేళన చేస్తూ పోస్టులు పెట్టడం, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం, అట్లాగే లోకల్గా రోజా మీద విపరీతంగా దూకుడుగా వెళ్ళడం, ఇది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో అందువల్ల వాళ్ళు వైసీపీలో ఎంటర్ అయినారు. ఇదేమి కొత్త కాదు. అటు వైసీపీ వాళ్ళ మీద వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇదే విధంగా వెళ్తారు. ఇద్దరికీ తేడా లేదు ఏ విషయంలో కూడా. నేను చాలాసార్లు చెప్తున్నాను, వైసీపీకైనా తెలుగుదేశంకైనా జనసేనకైనా వీళ్ళకి ఎవరికి కూడా ఏ తేడా లేదు. అందరూ పేర్లు కానీ నువ్వు ఆ పేరు ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఈ పేరు అక్కడన్నా పెట్టుకోవచ్చు. అందరూ ఒకే వ్యవహారం, ఒకే రకంగా బిహేవ్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి న్యాయం అన్యాయాలతో సంబంధం లేకుండా ఒకరి వైపు తీసుకోవడం, ఇంకా వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా సపోర్ట్ చేయడం, ఇది జరుగుతుంది. ఇప్పుడు వీడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది డిస్కషన్ పక్కకి వెళ్ళి, ఇతను మనోడు కాబట్టి మనం వైసీపీ మీద దాడులు చేయాలి అన్న స్టాండు ఇటు తెలుగుదేశం మీడియా ఎక్కువ తీసుకోవడం విచిత్రం. నిజానికి జనసేన వాళ్ళు చేయాలి. జనసేన సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ జనసేన వాళ్ళు అంత ఓన్ చేసుకుంటున్నట్టు కనబడట్లేదు కిరణ్ రాయల్. తెలుగుదేశం మీడియా, అది కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, డైలీ గంటల కిరణ్ రాయల్కి ఫుటేజ్ ఇస్తుంది, అతను ఏం మాట్లాడినా వింటుంది, ప్రచారం చేస్తుంది. సో దీనికి ఇంకా వైసీపీ మీడియా అంటే సోషల్ మీడియా తప్ప వాళ్ళకి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే సాక్షి ఎంత ఎఫెక్టివ్ అందరికీ తెలుసు. అయినా వాళ్ళు కూడా ఈ అమ్మాయి వైపు నుంచి చేస్తున్నారు, కానీ ఆ అమ్మాయికి ఎవరు కూడా హెల్ప్ చేసింది అయితే లేదు. అమ్మాయి ఇప్పుడు మొత్తంగా దీంట్లో సఫర్ అవుతుండేది ఎవరు అంటే ఆమె. కిరణ్ రాయల్కి పోయేదేం లేదు. కిరణ్ రాయల్ ఇంకా వీళ్ళందరూ హీరోలాగా చూస్తారనమాట, మనోడు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు అని. ఇంకా హీరోయిక్గా ఇప్పుడు ఎంత తప్పు చేసి ఎంత ఘోరంగా నీచంగా ప్రవర్తిస్తే అంత హీరోలు అయిపోతున్నారు పొలిటికల్ పార్టీలో. ఇది అడ్డదారి అనమాట. నీకు మంచి పనులు చేసుకుంటా రావడం అంటే చాలా టైం పట్టేస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు ఇమీడియట్గా హీరో అయిపోతావు. మీడియా రెడీగా ఉంటుంది కదా హీరోని చేసేదానికి. అలాగే ఇప్పుడు అందరూ ఇదే మార్గాలు ఎంచుకుంటున్నారు. కిరణ్ రాయల్ కూడా అదే బాబతు. ఇప్పుడు అతని మీద ఆమె లక్ష్మి అనే ఆమె యాక్చువల్గా ఏంటంటే ఆమె రాజస్థానీ పోలీసులు పట్టుకొని పోవడం కూడా వింతల్లోకి వింత. ఎందుకంటే ఇతని మీద ఆరోపణలు చేయగానే సడన్గా రాజస్థానీ పోలీసులు సినిమాటిక్గా వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు. ఆమె చెక్ బౌన్స్ కేసు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తానికి ఆమెకి వన్ డేలోనే బెయిల్ వచ్చింది. వన్ డేలో బెయిల్ వచ్చిందంటే అది ఎట్లాంటి కేసో మనకు అర్థమవుతుంది. సో వన్ డేలో కోర్టులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్కి సంబంధించి కూడా 3 లక్షల చిల్లర వీళ్ళు పిల్లలే కట్టారంట. ఈమెకి 2 కొడుకులు. వాళ్ళిద్దరు ఏదో కష్టాలు పడి ఎక్కడన్నా అప్పు చేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి కట్టి ఆమెని బెయిల్ ఇచ్చి విడిపించుకొని వచ్చారు. అది ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఇంకా రాజస్థాన్లోనే ఉంది వీడియో పెట్టే టైంకి. సో వీడియో ఆమె ఏం పెట్టిందంటే, నేను ఇలాగ నన్ను మోసం చేశాడు కిరణ్ రాయల్, నేను ఆ డీటెయిల్స్ బయట పెట్టేసరికి నన్ను కావాలని అరెస్ట్ చేయించాడు. సో నేను అతనికి 1,20,00,000 డబ్బులు, 25 సవర్ల గోల్డ్ ఇచ్చాను. దాన్ని మోసం చేశాడు అతను. 30 లక్షలు మాత్రమే ఇవ్వాల్సినట్టుగా అతను నా దగ్గర బెదిరించి ఒక వీడియో కూడా చేయించుకున్నాడు. అయితే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అతనికి ఎప్పుడప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేశాను, కారు కొనిచ్చాను, ఇవన్నీ కూడా అన్ని ఆడియో కాల్స్ కూడా బయటపెట్టి. ఆడియో కాల్స్లో కూడా అతను ఈఎంఐ డబ్బులు ఇవ్వలేదని చెప్పట్లేదు, నువ్వు నాకు అప్పుగా ఇచ్చావా అని అడుగుతున్నాడు. మరి అప్పుగా ఇవ్వకపోతే ఎందుకు తీసుకున్నాడు ఇతను? కారు అంటే గిఫ్ట్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. ఇంకొక కాల్లో కూడా ఇంకొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడియో చెప్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, నేను డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టమని ఈఎంఐ దగ్గర మాట్లాడడం. అంటే నువ్వు డబ్బుల కోసమే ఉన్నావా అంటే, అవును నేను అమ్మాయి దగ్గర డబ్బులు ఉంది, నాకు డబ్బులు ఇస్తుంది అడిగినప్పుడు అంతా, అందుకనే ఆ అమ్మాయితో ఉన్నానని అతను చెప్పాడు. ఇక్కడ ఈ అమ్మాయిలది కూడా తప్పు మనకు కనబడుతుంది. అంటే ఒక పెళ్లి చేసుకోకుండా అతనితో అఫైర్ గడుపుతూ అతను అడిగినప్పుడు అంతా డబ్బులు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ముందుగా? ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయిది కూడా చూస్తే ఈ అమ్మాయి అప్పుగా ఇవ్వలేదు కదా, నువ్వు ఎందుకు ఇచ్చావు మరి అతనికి డబ్బులు?
ఎందుకు ఇచ్చావంటే అమ్మాయి చెప్పే లాజిక్ ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఇచ్చావు. పెళ్లి చేసుకున్నాక ఇవ్వు, పెళ్లి చేసుకోకముందు ఎందుకు ఇచ్చావు? ఇది ఏమైందంటే ఇవాళ అమ్మాయిల వ్యవహారాల్లో కూడా ఏదో ఒక ఆశ పడ్డం, ఒక ప్లాన్ వేసుకోవడం, అది ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి మోరల్ యాంగిల్స్, విక్టిమ్ హుడ్ ఇవన్నీ ప్లే చేయడం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి అప్పులు చేసి అతనికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ వీడియోలో ముందు ఒక చైన్ గిఫ్ట్ ఇస్తూ ముద్దు పెట్టుకుంటుంది, అతన్ని ఐ లవ్ యూ చెప్తుంది. ఎవడైనా అంతే కదా, ఇలాంటి వాళ్ళు అబ్బాయిలు చాలామంది ఉంటారు. వాడు మామూలుగా అమ్మాయిలు దొరకడం కష్టం, అమ్మాయిలు విత్ డబ్బులు ఇస్తే వాడు ఎందుకు వదిలిపెడతాడు? సో అది వీళ్ళు ఆలోచించుకోవాలి, వీడు ఎలాంటి క్యారెక్టరు, వీడితో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా అనేది ఇప్పుడే తెలిసింది ఈ అమ్మాయికి. సో ఈ అమ్మాయి వైపు నుంచి కూడా ఆ ప్రాబ్లమ్స్ కనబడతాయి. సో ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది. అతను క్లియర్గా రెచ్డ్ క్యారెక్టర్ అనేది అర్థమైపోయింది అందరికీ. కానీ ఒక తెలుగుదేశం మీడియాకి, పవన్ కళ్యాణ్కి మాత్రం రెచ్డ్ అయినా ఎవరైనా వాళ్ళకి పనికొస్తే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో వైసీపీకి ఏంది, వీడెవడు దొరికారు కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఏం పట్ల ఏం కన్సర్న్ లేదు. అదే ఆమె చెప్తుంది, నాకు ఎవడు హెల్ప్ చేయలేదు, ఫైనల్గా నా పిల్లలే 2 కొడుకులు, వాళ్ళు కష్టపడి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి నన్ను చేశారు తప్ప నాకు ఏ పార్టీ హెల్ప్ చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ కూడా ఒక అన్నలాగా భావించి ఆయన్ని అడుక్కున్నాను, ఆయన అసలు వాళ్ళ వైపు నుంచి ఏమీ లేదు, పైగా నన్ను బదనాం చేస్తూ ఇతను విపరీతంగా పెడుతుంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ రోలు, పవన్ కళ్యాణ్ని చాలాసార్లు చెప్తాను, అతను మాట్లాడతాడు కానీ మాటలకి యాక్షన్కి అసలు సంబంధమే ఉండదు. పవన్ కళ్యాణ్తో క్లియర్గా ఏంటంటే అందరు రాజకీయ నాయకులు లాగే అతనేమి డిఫరెంట్ రాజకీయాలు చేయడానికి రాలేదు. అతను కూడా సీఎం అవడానికే వచ్చాడు. నీ గోల్ ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంటా, ఇవాళ రాజకీయాల్లో గోల్ ఇంపార్టెంట్ తప్ప మీన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎండ్ అనేది ఇంపార్టెంట్. నా గోల్ సీఎం కావాలి కాబట్టి సీఎం అవడానికి ఏమైనా చేస్తా అనేదే అతని గోల్ తప్ప అతనికి పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ కానీ ప్రజలకి ఏదో చేయాలి కానీ ఇవన్నీ నిజానికి అతనికి సనాతన ధర్మం ఇవంతా కూడా డ్రామానే. సనాతన ధర్మం మీద కూడా అతనికి ఏం ప్రాబ్లం లేదు. మొన్న ఈ మధ్య వరకు కూడా అతను చెగువేరా, కమ్యూనిస్టులు, దళితులు, తర్వాత మా ఇంట్లో ఎవరికి దేవుడి మీద నమ్మకం లేదు, దాంట్లో దీపంలో సిగరెట్ ముట్టించుకున్నవాడు మా ఫాదరు, ఇలాగంతా ఆయన మాట్లాడలేదా? ఇప్పుడు హఠాత్తుగా సనాతన ధర్మం వచ్చేసి గుళ్ళకి బయలుదేరాడు. అవేమన్నా అంటే నేను కేసులు పెడతాను, స్ట్రిక్ట్గా మీ మీద చర్యది. అరే పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఎవరైనా విమర్శిస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి. కేసులు పెడితే ఎంతమంది మీద, 1,00,000 మందా 2 లక్షల ఎంతమంది మీద కేసులు పెడతారు? జైల్లోనే కెపాసిటీ 3-4 వేలు ఉండదు ఆంధ్రప్రదేశ్లో, కొత్త జైలు కట్టిస్తారా ఏంటి? సో ఇది ఈ కేసులో కూడా క్లియర్గా ఆ రాయల్ మీద చర్య తీసుకోవాల్సింది పోయి అతనేదో ఒక వీరుడిలాగా, అతనేదో సాధించిన వ్యక్తిలాగా మీడియా ప్రాజెక్ట్ చూస్తే విచిత్రంగా ఉంటుంది. పైగా ఆ మీడియా మనలాంటి వాళ్ళకి నీతులు కూడా చెప్తుంటుంది. రాధాకృష్ణ ఎప్పుడు నీతులు రాస్తుంటాడు, ఇట్లాంటి వ్యక్తిని మాత్రం అతను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అతనేదో ఒక హీరో సాధించినట్టు. ఏం సాధించాడు అతను? సో ఒక అమ్మాయిని మోసం చేసి ఆమె ఎవరో చెప్తుంది, ఒక వీర మహిళ, ఇతను సస్పెండ్ చేయడం వల్ల వైసీపీని ఆడుకుంటా అంట, పార్టీలో ఉంటేంట కంట్రోల్లో ఉంటా అంట, లేకపోతే వైసీపీని ఆడుకుంటా అంట. అతను వైసీపీని ఏం ఆడుకుంటాడు? అమ్మాయిలను ఆడుకుంటున్నాడు. సో ఇంకొక అమ్మాయి వీర మహిళ, ఆమె ఎలాంటి వీర మహిళ మనం చూస్తున్నాం. ఇలాంటి వీర మహిళలు ఉన్న జనసేన పార్టీ ప్రజలకి ఏ రకమైన మేలు చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఈ కిరణ్ రాయల్ అసలు రాయల్ కాదు, అతను కాపు కూడా కాదు, అతను యాక్చువల్గా రాజస్థానీ మార్వారి ఫ్యామిలీ. ఆ రాజస్థానీ నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడకు వలస వచ్చి తిరుపతిలో ఒక బేడా కిల్లి కుట్టు నడిపేవాడు. ఈ అబ్బాయి అక్కడ నుంచి కొంత డైనమిక్గా ఉండడం, చిన్నప్పటి నుంచి కొంత రౌడీ ఎలిమెంట్స్తో తిరగడం, దీనివల్ల యాక్టివ్ అయ్యి ఇతను కొంత పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమాన సంఘాల్లో ఉండి అలా యాక్టివ్గా ఉండేవాడు. అట్లా రేణుక అనే ఒక బలిజ సామాజిక వర్గం అమ్మాయిని పెళ్లి చేసుకుని అతను గ్రహించాడు, తిరుపతిలో బలిజ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి మనకి పనికొస్తుంది అని చెప్పి ఇతను కూడా రాయల్ అని పేరు పెట్టుకొని దాంట్లోకి ఎంటర్ అయిపోయాడు. అలాగా జనసేనలోకి వచ్చాడు. అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నాడు. ఇలాగ వచ్చాడు అనేది ఇప్పుడు ఇతని చరిత్ర లోకల్గా ఉన్న తిరుపతి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత నిజం అనేది నాకు తెలియదు కానీ అది వస్తుంది అనమాట. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ అమ్మాయి కేసులో మాత్రం ఇతను క్లియర్గా నేను చెప్పాను ఇంతకుముందు కూడా బండబూతులు
భయంకరంగా తిడుతున్నాడు, అన్నీ కూడా అతను ఒప్పుకుంటున్నాడు. కానీ అవును నా ఇష్టం, నేను మగవాడు కదా 100 మందితో పోతాను ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ దాని ఏమంటారు డీప్ ఫేక్ అనో ఇంకోటో చెప్పేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను డీప్ ఫేక్ ఉండే టెక్నాలజీకి ప్రాబ్లం ఏంటంటే నిజాలు చెప్తే కూడా డీప్ ఫేక్ మీద తోసేయచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాలి, ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి మామూలుగా అర్జెంట్ కేసుదే ఎఫ్ఎస్ఎల్ తేల్చదు, ఇంకా దీని ఎప్పుడు తేల్చేది ఎఫ్ఎస్ఎల్. సో ఇలాంటివి ఇంక బయలుదేరుతాయి అనమాట. నిజంగా నువ్వు వీడియో సాక్ష్యం ఉన్నా కూడా అది ఫేక్ సార్ అని చెప్పేయచ్చు. కాబట్టి కోర్టులో ఇవన్నీ కుదరవు అనుకోండి, కానీ మన కోర్టులో ఎప్పుడో తేలుతుంది, ఈ లోపల మనం బెదిరించవచ్చు. సో ఇప్పుడు ఈ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోలీసులు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టినా కూడా ఇతని మీద ఏ రకంగా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. సో అదే మనకి ఇక్కడ చూస్తున్నాం, లావణ్య కేసు పెట్టగానే కనబడిన వాళ్ళంతా అరెస్టులు చేసేస్తున్నారు. ఇప్పుడు అదే అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని కేసు పెడితే ఇతని మీద జరగట్లేదు. సో అందువల్లే ఎందుకు ప్రజలకి, సామాన్య ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, పోలీసుల మీద, ఎవరి మీద నమ్మకం ఎందుకు ఉండదంటే ఇలాంటి కేసులే ఎగ్జాంపుల్. అంటే నీకు పవరు, ఇన్ఫ్లుయెన్సు, పలుకుబడి, డబ్బు